ఏపీ విశాఖపట్నం శివారు గాజువాక పరిధిలోని వడ్లపూడి ఆటో నగర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎఫ్ బ్లాక్ లో ఉన్న రాధాకృష్ణ ట్రేడర్స్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమయంలో గోడౌన్లో పెద్ద ఎత్తున ప్లాస్టిక్ ఉత్పత్తులు నిల్వ ఉండడంతో మంటలు క్షణాల్లోనే ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. భారీ ఎత్తున దట్టమైన నల్లటి పొగలు కమ్ముకోవడంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 4 ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలికి చేరుకున్నారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండడంతో వాటిని అదుపు చేసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్లాస్టిక్ వస్తువులు కావడంతో మంటలు త్వరగా అంటుకొని అదుపు చేయడం కష్టంగా మారింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో గోడౌన్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఏపీ విశాఖపట్నం శివారు గాజువాక పరిధిలోని వడ్లపూడి ఆటో నగర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎఫ్ బ్లాక్ లో ఉన్న రాధాకృష్ణ ట్రేడర్స్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమయంలో గోడౌన్లో పెద్ద ఎత్తున ప్లాస్టిక్ ఉత్పత్తులు నిల్వ ఉండడంతో మంటలు క్షణాల్లోనే ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. భారీ ఎత్తున దట్టమైన నల్లటి పొగలు కమ్ముకోవడంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 4 ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలికి చేరుకున్నారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండడంతో వాటిని అదుపు చేసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్లాస్టిక్ వస్తువులు కావడంతో మంటలు త్వరగా అంటుకొని అదుపు చేయడం కష్టంగా మారింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో గోడౌన్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.